కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో స్టీల్ ప్లాంట్లో దుర్ఘటన జరిగిందని మండిపడ్డారు ఎంపీ బాబురావు. బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఇది ఒక మరణ శాసనం. మీ అందరికీ తెలుసు, నేను పార్లమెంట్లో 3 సార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, దీన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పి 3 సార్లు గగ్గోలు పెట్టాను. గగ్గోలు పెట్టిన తర్వాత విశాఖపట్నం ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. ఏ నాదుడు కూడా కనీసం స్పందించలేదు, సేమకు కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు జరిగినటువంటి ఘటన, దీని పరిసరం, దీని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే విశాఖపట్నంలో మన స్టీల్ ప్లాంట్కి జరుగుతున్నటువంటి అన్యాయాలు నిజంగా ఎంత దారుణం అంటే, విశాఖపట్నం అనేది ఆ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజలకి, ఉద్యోగస్తులకి, అందరికీ కూడా ఒక జీవనాడి. వేల మంది పేద వర్గాలకు చెందినటువంటి అందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి పొట్టను కొట్టడానికి మోడీ ప్రభుత్వం కానీ, యువతల చంద్రబాబు అండ్ మన పవన్ కళ్యాణ్ గారి యొక్క వారు కానీ దీనికి బాధ్యులు. నేను ఒకటే అడుగుతున్నాను, 2024కు ముందు మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీటింగ్ పెట్టి విశాఖపట్నం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతవరకు మీరు నెరవేరుస్తున్నారు? మీరు కనీసం మీకు వాగ్దానాలు నెరవేర్చేటువంటి మీకు కనీసం జ్ఞానం లేదు అని చెప్పి విశాఖ ప్రజలకి ఎప్పుడో అర్థమైపోయింది. విశాఖలో మంత్రి నారా లోకేష్ ఓవర్ యాక్షన్ చేశారు. స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చి కార్మికుల పట్ల అవహేళనగా మాట్లాడారు. కార్మికుల మృతిపై ప్రశ్నించిన కార్మిక నేతలతోనే లోకేష్ గొడవకు దిగారు. మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంటూ లోకేష్ హేళన చేసి మాట్లాడారు. మంత్రి లోకేష్ తీరుపై మండిపడ్డారు కార్మిక సంఘాలు, బాధిత కుటుంబాలు. స్టీల్ ప్లాంట్ను తామే కాపాడామంటూ లోకేష్ గొప్పలు చెప్పుకోబోయారు. అందుకైనా ఇంతమంది చనిపోయారంటూ కార్మికులు మంత్రి లోకేష్ను నిలదీశారు. రాజకీయం చేయడానికే వచ్చారంటూ కార్మికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. కార్మికుల ఆవేదనను పట్టించుకోకుండా గొడవ చేయొద్దంటూ కార్మికులపై చిందులు తొక్కారు. బాధితుల కుటుంబాల పట్ల మంత్రి కనీసం మానవత్వం చూపకపోవడం దారుణమని కార్మిక సంఘాల నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ మాట్లాడిన తీరుపై విస్మయం వ్యక్తం అవుతోంది కార్మికుల నుంచి. ఇక మంత్రి నారా లోకేష్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి సమాధానం చెప్పును అనే విధంగా లోకేష్ తీరు ఉందన్నారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని, కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద అదనపు బాధ్యత ఉంది. మేము వచ్చి పరామర్శించి, మంత్రి గారు వచ్చి తేడా ఏమిటి? మంత్రి గారు భరోసా ఇవ్వాలి, వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వాలి. మాకు భవిష్యత్తు ఉందని, మేము భవిష్యత్తు మీ జీవితాంతం ఆదుకుంటామని చెప్పారు తప్ప ఎలా ఆదుకుంటారనే విషయం చెప్పలేదు. అది కీలకమైనటువంటి అంశం. నిర్దిష్టంగా ప్యాకేజీ ప్రకటించకుండా ఆయన పార్టీకి ఆయన వెళ్ళిపోయారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు. ఇది ఏమాత్రం బాగాలేదు, సంతృప్తికరంగా లేదు. ఇప్పుడైనా సరే ఆయన అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి దర్శించిన తర్వాత ఫ్యాక్టరీ గేట్ దగ్గర అయినా సరే పూర్తి స్థాయి ప్యాకేజీని ప్రకటించారు. లోకేష్ గారు లాంటి వాళ్ళు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులు చేసుకున్న వర్కర్స్ చనిపోతే ఆ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన వాళ్ళం ఇక్కడ నిలబడి ఇస్తున్నారా? ఎల్జీ పాలిమర్స్ లో ₹1 కోటి ఇచ్చింది గత ప్రభుత్వం, కనీసం ఆ పాటు కూడా మీరు చెయ్యలేరా అని అడగడానికి వస్తే మీ కుటుంబ సభ్యులు చచ్చిపోయారా అని అడుగుతారా? ఇంత గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తారు అంటే ఇంకా బాధ. అయితే మీరు చెయ్యాలి అన్నా, మరి మీరు ఎందుకు వచ్చారైతే? మీరు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులా? మీరు ఉప ముఖ్యమంత్రి కాబట్టి మీరు వచ్చారు, కార్మిక సంఘం నాయకులం కాబట్టి వచ్చాం. మీరు ఉప ముఖ్యమంత్రి, మేము కార్మిక సంఘం దేని ప్రకారం అయ్యాం? భారత రాజ్యాంగం ప్రకారం అయ్యాం. కనీసం కార్మిక నాయకులకి తగిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళు అడుగుతుంది పట్టించుకోవాలి అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దగ్గరకు వచ్చి మాడి మసైపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి నష్టపరిహారం చెల్లి నోరు లేకుండా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.